నమస్కారం అండి. నా పేరు కళాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. చాలా మంది క్లయింట్స్ నాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళు పాపం వాళ్ళ చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు. సార్ కొన్ని సొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, చెప్పండి సార్ అని చెప్తాను. నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా ఇస్తాను, మీకు జవాబు చెప్తాను. మొదటి క్వశ్చన్ ఏం అడిగారంటే, వాళ్ళు ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మనము ఒకళ్ళ దగ్గర ల్యాండ్ కొంటున్నామంటే మన దగ్గర ఉండవలసిన ఫస్ట్ డాక్యుమెంట్ టైటిల్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. టైటిల్ ఏంది? అసలు మనం ల్యాండ్ జోలికి పోలేము, వాళ్ళు ఆటోమేటిక్ మన దగ్గరకు వచ్చి కబ్జా చేయడానికి వస్తారు. ఫస్ట్ టైటిల్ డీడ్ ఉండాలి. అంతకుముందు వీడియోలు కూడా చెప్పా. ఆ తర్వాత సేల్ డీడ్. ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే సేల్ డీడ్. అది కూడా వాళ్ళు మన పేరు మీద రావాలి. నెంబర్ 2. నెంబర్ 3, లేటెస్ట్ ఈసీ ఎంక్రమెంట్ సర్టిఫికేట్ ఈసీ అంటారు. అతన్ని అది అడగండి, అమ్మే అతన్ని అడగండి, సార్ నాకు లేటెస్ట్ ఈసీ చూపించండి, నాకు అది డాక్యుమెంట్ నాకు కావాలండి. 3 అయిపోయిందా? 4వ డాక్యుమెంట్ పాస్బుక్. పట్టేదారి పాస్బుక్ అతని దగ్గర ఉంటది కదా, అతని పాస్బుక్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రాపర్టీ ఒకవేళ కబ్జా చేసి ఇవన్నీ మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉండాలి. పర్చేస్ చేసే డాక్యుమెంట్స్ అంటారు ఇవన్నీ కూడా. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే మీ దగ్గర తర్వాత ఇంకోటి 5వ డాక్యుమెంట్ మ్యూటేషన్. మీరు ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ కొంటారో ఆ ప్రాపర్టీ వాళ్ళు నీ పేరు మీద మ్యూటేషన్ చేసి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మీరు ధరణిలో కూడా మీ ప్రాపర్టీ ఎంట్రీ అయిందా లేదా చూసుకోండి. మీ మండలు, మీ సర్వే నంబర్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, మీ పేరు డాక్యుమెంట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రాపర్టీ కొనిన తర్వాత అక్కడ ఫస్ట్ మనం చేయవలసింది అంటే పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవాలి. ఇది వెరీ వెరీ మ్యాండేటరీ. ఈ భూమి నేను కొంటున్నా, ఎవరికైనా అనుమానాలు డౌట్స్ ఉంటే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పి అక్కడ ఎక్కడైతే మీరు భూమి కొంటారో ఆ భూమి కొనే చోట ఒక డిస్ప్లే లాగా చేయండి, లేకపోతే ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. పేపర్ పబ్లికేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. రేపు పొద్దున ఏమైనా గొడవ చేసినా రేపు కోర్టులో వెళ్ళి మనం చూపిస్తే మనకి ప్రాబ్లం ఉండదు. సో ఎవరైనా మన భూమి కబ్జా చేస్తున్నారని మీకు ఏమైనా భయపడితే ఫస్ట్ మీ దగ్గర ఫస్ట్ డాక్యుమెంట్ ఉండవలసిన టైటిల్ ఉంటే ఎవరు ఏం భయపడరు. ఉదాహరణకి మనం కారు కొంటాం. కారు కొంటే దాంట్లో మరి నీకు కారు నడపడానికి నీకు లైసెన్స్ అక్కర్లేదా? పుట్టి కారు కొనేసుకుంటే సరిపోతుందా? దాని యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి కదా, కార్ డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి కదా, నడపేవాడికి లైసెన్స్ ఉండాలి కదా, ఇన్సూరెన్స్ ఉండాలి కదా. అట్లాగే కార్కి ఎలా మనం ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకుంటామో ఈ ల్యాండ్ కూడా మనం ఈ రకంగా డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుంటే రేపు పొద్దున మీ జోలికి ఎవరు రాడు. ఎక్కడ చూడు కబ్జాలే. ఆంధ్రాలో అయితే నాకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. సొంత వాళ్లే కబ్జా చేసి. ఇందాకే నాకు ఒక కాల్ వచ్చింది, మొయినాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. తండ్రి ఆస్తి, తాత ఆస్తి కొడుకు వచ్చింది. కొడుకు నుంచి మళ్ళీ వీళ్ళకి ఇద్దరే పిల్లలు, ఇద్దరు సరిగ్గా సమానంగా డివైడ్ చేసుకోలేరా? పాప చెల్లెలకి చదువు లేదు. అన్న ఏం చేశాడు, 4 ఎకరాల భూమి మెల్లమెల్లగా 2 ఎకరాలతో ఒక వైట్ పేపర్ రాయించుకున్నట్ట, సంతకం పెట్టేసుకుని అంటారట. మిగతా కూడా డాక్యుమెంట్స్ కూడా మొత్తం 4 ఎకరాలకి 2 సార్లు పార్ట్ టైం గా రాయించేసుకుని సంతకాలు పెట్టేసుకున్నట్ట. ఈ డాక్యుమెంట్స్ అన్ని అతను కబ్జా, అసలు ప్రాపర్టీ అతనికి కానే కాదు, తాతల ఆస్తి. ఇతనికి ఎంత రైట్ ఉందో మనవడికి ఎంత రైట్ ఉందో మనవరాలకు అంతే రైట్ ఉంది, చెల్లెలు కూడా రైట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు నాన్న సంపాదించిన ఆస్తి కాదు, సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ కాదు. ముందర కూడా చెప్పేది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫైట్ చేయొచ్చు కోర్టులో. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నప్పుడు వీడి ఆస్తి కాదు. అన్ని అమ్మాయి చేత చెల్లెల చేత అన్ని సంతకాలు పెట్టేసుకుంటే చెల్లదు. ఈ అమ్మాయి రేపు పొద్దున డైరెక్ట్ గా కోర్టులో వెళ్ళి ఫిర్యాదు, కోర్టులో ఒక కౌంటర్ ఒక కేసు సివిల్ దావా వేసిందంటే ఆర్డర్ 7 రూల్ 26 ప్రకారం దావా వేసుకుంటే ఆటోమేటిక్ తన అమ్మాయి యొక్క వాటాని, మళ్ళీ మొత్తం వాటా రాదు అమ్మాయి. గుర్తుపెట్టుకోండి, 5 ఎకరాల్లో 2 ఎకరాలే అమ్మాయికి వాటా, 2 ఎకరాలే ఇతనికి. కాబట్టి ఏదైనా సరే ఎవరు ఏం భయపడద్దు. మీ ఏమైనా ల్యాండ్ కబ్జా అయితే మీ ప్రాపర్టీ మీరు టైటిల్ డీడ్స్ కానీ అన్ని డాక్యుమెంట్ మీ చేతిలో పెట్టుకోండి. ఎవడొచ్చినా రేపు పొద్దున మీరు డైరెక్ట్ గా కోర్టులో కూడా మీరు ఆశ్రయిస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఎవరు భయపడకండి. నమస్కారం.